వృశ్చిక రాశి మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఏదేమైనా గురు ప్రభావం మీ మీద అద్భుతంగా ఉండడం వల్ల 14వ తారీఖు వరకు కూడా చాలా నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉండడము, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడము, అనుకున్న పనులను అనుకున్నట్టు సాధించి తీరడం జరుగుతుందండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి ఎప్పుడైతే గురుడు సరస్వతి నది పుష్కరాల స్టార్ట్ అయినప్పటి నుంచి మారుతున్నాడో మిథున రాశిలోకి, అప్పటి నుంచి మీ ధనప్రాప్తి విపరీతంగా పెరుగుతుందండి. మీకు ఊహించని విధంగా ధనప్రాప్తి ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఐకమత్యత బాగా ఎక్కువ ఉంటుంది. మీ వలన బంధువుల విషయంలో మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. బంధువులంటే బాగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా గాయకులు ఉన్నారండి మీ దాంట్లో. వృశ్చిక రాశిలో సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు మీరు. గాయకులు కూడా అద్భుతంగా బాగా రాణించడము, వాళ్ళ పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో బాగా రాణించడము, అశ్వ సంపద కలిగి ఉండడము, గుర్రాలు హార్స్ రైడింగ్ చేసే అవకాశాలు మీకు దక్కడము జరగబోతున్నాయి. అందులో డౌట్ ఏమి ఉండదు. ఒకసారి మనం చెప్పామంటే అంటే శాస్త్ర ప్రకారం చెప్తుంటాను అనుకోండి నేను. ఏదైనా అది పక్కన పెడితే చతుర్థ భావన రాహువు 19వ తారీఖు నుంచి మారుతున్నాడండి మీకు. 19వ తారీఖు నుంచి కూడా ఒక విధంగా అంత అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఇవ్వకపోయినా చెడు మాత్రం చేయడం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏం లేదండి, గురు ప్రభావము చతుర్థ భావం ఏదో పడడం వల్ల రాహు కంట్రోల్ అయిపోతాడు. రాహు 4th భావంలో ఉండడం వల్ల విదేశీ పర్యటన జరగబోతోంది. మీకు విదేశాలు వెళ్తారు, కొంచెం కష్టాలతో కూడుకున్న విదేశాలు, ఆభరణ యోగము, ధనప్రాప్తి, అలాగే మీకు బాగా మంచి యోగవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ చదువులు ఆటంకాలు, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మీరు వాళ్ళ గురించి పట్టించుకోవాలి. వాళ్ళ గురించి అంటే తల్లిగారి గురించి, విద్య గురించి. అంతేకాకుండా మీరు రైతులు, మీ దాంట్లో రైతులు ఉన్నారండి, అంటే చాలామంది రైతులు కూడా ఉంటారు, రైతు సోదరులు. వాళ్ళకు కూడా పంటలో కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా బుధ శుక్రుడు పంచమస్థానంలో ఎక్స్ట్రాడినరీ. నేను జనరల్గా ఏమవుతుందంటే రాహు పంచమంలో ఉండడం వల్ల చాలా తప్పు అయిపోయింది. తప్పు చేస్తుండే అంటే మంచి సంతానం ఇవ్వడానికి అవకాశం లేదు. మంచిది అంటే సంతానం ఇవ్వడానికి అవకాశం తక్కువ. ఎప్పుడైతే 18 తారీఖు నుంచి 19 నుంచి మారిపోయి కుంభరాశిలోకి వచ్చాడో అప్పుడు రాహు ప్రభావం పంచమస్థానం మీద తక్కువ ఉంటుంది. పంచమస్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారండి. వాహనాలు కానీ, వస్త్రాలు కానీ, ఆభరణాలు, బంగారు ఆభరణాలు కానీ కొనుక్కుని మీరు తీరతారన్నది సందేహం లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే మీకు సినిమా రంగంలో కళా ప్రతిభ కనబడుతోంది మీకు. అంతేకాకుండా చర్చలలో బాగా పాల్గొంటారు మీరు. డిబేట్స్ బాగా సక్సెస్ అవుతుంటారు. అంతేకాకుండా 18వ తారీఖు వరకు కూడా శుక్రుడితో కలిసిన రాహు అనేక శుభ విషయాలు పట్టద్దు అవే కలిసి వస్తూ ఉంటాయి. వివాహ శుభకార్యాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. వివాహాల విషయంలో కూడా మీరు బాగా పలుకుబడిన వ్యక్తిగా మీరు బాగా ఉంటారండి. బహుశా రాజకీయ రంగంలో ఉండడానికి కూడా అవకాశాలు లేకపోలేదు, బ్రహ్మాండంగా ఉంటారు. శుక్రుడితో కలిసిన శనునాడు ఉంటాయి. ఆయన కాంబినేషన్ ఏంటి తెలుసా అండి? రచయితలు. పంచమ స్థానంలో శనిశుక్రుడు కాంబినేషన్ ఉంటే రచయితలుగా బాగా పాపులారిటీ ఉంటుంది చెప్పి చాలామంది చోట్ల చదివాం మనం. పాపులారిటీ ఉంటుంది. రచయితలుగా, కవులుగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో మాత్రం డబ్బులు సంపాదించుకోలేరు. కష్టపడ వస్తుంది, చాలా కష్టపడతారు. సినిమా రంగంలో మాత్రం బాగా అంటే ఇందాక కళారంగంలో అభిరుచి అద్భుతంగా ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో కలిసి వస్తుందండి. ముఖ్యంగా కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనానండి, రవి బుధులు బ్రహ్మాండంగా లేరా ఆరో భావంలో ఉన్నాడంటే మీకు బాగా సంపదలు కలగడానికి, సంపదలు మీకు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడం, మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. శత్రువుల వలన మీకు ఎటువంటి అపవాదులు లేకుండా, దోషాలు లేకుండా, వాళ్ళ వలన ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని కాపాడతాడండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ సక్సెస్ అవుతారు. ఆడవాళ్ళు కూడా చెప్తారండి, లేడీస్కి మీకేనండి అద్భుతంగా మీకు ఆరో భావంలో రవి బాగా మంచి చేస్తాడు. అలాగే సప్తమ స్థానంలోకి రవి వెళ్ళిపోతున్నాడండి 15వ తారీఖు నుంచి. అంటే 15వ తారీఖు వరకు గురుడు ఉంటాడండి. 14 వరకు గురుడు ఉంటాడు. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తాడు ఉంటాయి ఆయన. సప్తమ స్థానంలో గురుడు ఆభరణాలు కూడా ఇస్తుంటాడు మీకు. అంతేకాకుండా సప్తమ స్థానంలో కళత్ర స్థానం అంటాం కదా, అది సక్సెస్ స్థానము అంటాం. వ్యాపారాభివృద్ధి బాగా ఉండడము, అలాగే భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉంటుంది 14 వరకు. 15వ తారీఖు నుంచి రవి ఉండడం వల్ల రూటే సపరేట్ అయిపోతుంది. అంటే సపరేట్ అంటే ఆలోచనలు మారిపోతాయి. జనరల్గా సప్తమ స్థానంలో రవి ఉన్నాడంటే స్త్రీ ద్వేషి అంటారు. అంటే స్త్రీల వలన కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వివాహాలు చేసుకోవడానికి ముందుకు రారు, మీరు ఇష్టం ఉండదు కొద్దిగా. కాకపోతే అంటే మీరు రవి ప్రభావం వలన మీరు ఉన్న ఊరు నుంచి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజించవలసి వస్తుందండి. అక్కడ మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు విదేశాల్లో ఉన్నాయి.
జీవన భృతి కోసము, అంటే మీరు బతకడం కోసము, ఉద్యోగం చేయడం కోసము రవి సప్తమంలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళి తీరుతారు. స్త్రీల యొక్క ఇంపాక్ట్ మీ మీద ఎక్కువ ఉంటుందండి. స్త్రీవర్తి అంటాం. స్త్రీలు చెప్పినట్టుగా మీరు వింటారు. అంటే మీ భార్య గారు అవ్వచ్చు, తల్లి గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ సోదరిమణి కూడా అవ్వచ్చు. వల్ల స్త్రీ చెప్పడం వల్ల మంచి అభివృద్ధికరంగా ఉంటారండి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన అమ్మలో లేకపోతే మన భార్యలో కానీ ఎవరు చెప్పిన మాటలు వినడం వల్ల, వాళ్ళకి విలువ ఇవ్వడం వల్ల ఈ స్థితిలో ఉంటామండి. అందుకనే సప్తమాసంలో రవి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. వివాహాది వేడుకలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా గురుడు కూడా అష్టమస్థానంలో గురుడు అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జీర్ణకోశ వ్యాధులు అంటారు కదా, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. నరాల బలహీనత కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రియల్ ఎస్టేట్ రంగంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. భూములు అమ్ముడుపోవడానికి అవకాశాలు ఉండవు. భూములు కానీ అపార్ట్మెంట్లు కానీ కుజుడు భాగ్యస్థానం ఉన్నప్పటికీ కూడా ఆయన నీచలో ఉండిపోయాడు కదండి. బలం తక్కువైపోయింది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి వదలకూడదు మనం. సుబ్రహ్మణ్య స్వామిని బ్రహ్మాండంగా పూజిస్తూనే ఉండాలండి మీరు. చైత్ర వైశాఖ మాసం కూడా ఇది. వైశాఖ మాసంలో ప్రావీణ్య అద్భుతమైన ఫలితాలు చాలా బాగున్నాయి, చెప్పుకుందాం. అంతేకాకుండా మీరు దశమస్థానంలో కేతు ఉన్నాడు. దశమస్థానంలో కేతు మంచి యోగాన్ని ఇస్తాడు ఉంటాయి. దశమస్థానంలో కేతువు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి, అలాగే మీరు రాజకీయ రంగంలో ఉంటే పదవులు ఇవ్వడానికి కేతు కూడా ఒక మంచి యోగాన్ని ఇస్తాడు. మంచి పదవులు ఇస్తాడండి. అంతేకాకుండా 11వ భావంలో కూడా ఆయన కేతు ఉంటున్నాడు. శనిదృష్టి ఉన్నప్పుడు కూడా ఆయన ఇవ్వాల్సిన లాభాలు స్లో చేస్తాడేమో తప్ప కొంచెం తగ్గిస్తాడేమో, కానీ లాభాలు అధికంగా వస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది బాగా. ముఖ్యంగా మీ తులారాశి వారికి అండి ఇది వైశాఖ మాసం కాబట్టి గొడుగులు, చెప్పులు, విసిరికర్రలు, అలాగే నీటి కుండలు, అంటే నీటి కుండలు అంటే జలము, చలివేంద్రాలు, ఇవన్నీ ఇలా పెట్టుకోవడం చేయడం వల్ల అండి చాలా అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయి. ఏదేమైనా నర్మదా నది పుష్కర స్నానం చేయబోతున్నారు. అంతేకాకుండా 8వ తారీఖునే సత్యనారాయణ స్వామి వ్రతం కళ్యాణం ఉంది కాబట్టి స్వామివారి కళ్యాణం తిలకించండి, చూడండి, వీలుండి చేయించుకోండి. అంతేకాకుండా 22వ తారీఖునే హనుమత్ జయంతి కాబట్టి చక్కటి సంపదలు కలుగుతాయి ఆయన స్వామివారిని పూజించడం వల్ల. సో అంతేకాదండి, స్వామివారికి సింధూరం కూడా రాయించాలి. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతమైన మాసము. చైత్ర మాసం, వైశాఖ మాసం అంటే మాధవుడికి, విష్ణువుకి ఇష్టమైన మాసము. విష్ణువుకి ఎవరైతే తులసి మాలతో పూజలు చేస్తారో, తులసి మాల సమర్పిస్తారో వాళ్ళు విష్ణులాగా ప్రాప్తి ఉంటుందని చెప్పి ఎక్కడో చదివాం మనం. సో ఈ విధంగా మీ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుల వలన, అలా కాసర్పదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణి ఇంటికి పిలిచి మనం ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటండి మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదైన కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే
ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలో రండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతని పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మన జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామంటే ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎవరు చెప్పరండి. ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.